జగన్ పల్నాడు పర్యటనపై టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ద్వేష రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో హింసను రెచ్చగొట్టే విధంగా పర్యటనలు నిర్వహిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు మరణం రాజకీయం వాడకం కాదా అని ప్రశ్నించారు. ఓటమి తర్వాత మానసిక వేదనతో చనిపోయిన నాగమల్లేశ్వరరావును రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడం దారుణమన్నారు. ఆయన సొంత ఊర్లోనే ముఖం చెల్లక జీవితం వీడిన బాధాకర ఘటనను జగన్ రాజకీయంగా లాభపడేందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంచి పనులను విమర్శిస్తూ దారి తప్పించే కుట్ర రాజకీయాలు జగన్ తీరుగా మారిపోయాయన్నారు. జగన్ పర్యటన సందర్భంగా పల్నాడులో జరిగిన జనం మృతి సంఘటనలు తీవ్ర విచారం కలిగించామన్నారు. ఇక ఇంతటి అవస్థీయ వాతావరణంలో పర్యటనలు నిర్వహించడం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుందని వారు స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలపై అనవసరంగా నిందలు వేస్తూ జగన్ దొంగలాగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పల్నాడు జిల్లాలో 2024లో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈయన ఎలక్షన్ జరిగి లండన్ విహారయాత్రకి వెళ్ళేటప్పుడు చెప్పాడు, మనం గ్యారంటీగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే మాటలు నమ్మి బయట అక్కడ ఇక్కడ తీసుకొచ్చి బెట్టింగ్లు కాసి బెట్టింగ్లో ఈ చెప్పిన అబద్ధాలు వల్ల నష్టపోయారు తెలిసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత 2024 తగ్గిపోతే 2025లో మళ్ళా ఈ సంవత్సరంలో దాదాపు 5 నెలలు 6 నెలలు ఏమో వస్తుంది. అంత సంవత్సరం అయినా వెళ్ళి హోదాలు అంటాడో లేకపోతే పరమాక్ష అంటాడో ఏదో రకంగా కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ దగ్గర ఆలోచిస్తున్నాం. ప్రజలకి మీరు ఏమి సంకేతాలు ఇస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారు. మీరు చేసేది కనుకుంటే నేచర్ కూడా కలిసి రావాలి. దాంట్లోనే ఒక మంచి సరిపడుతుంది. తెలంగాణ మంచి గుంటూరు బైపాస్ రోడ్డు విషయాలు కేటాయాలని తెలిసి ప్రజలకు మీడియా ద్వారా తెలిసి దాని అర్థం ఏంటి, మీ యొక్క విజిట్ మంచిది కాదని నేచర్ చెప్తుంది. అట్లాగే మీరు మళ్ళా సత్యపల్లి వెళ్తే అక్కడ ఒక స్థానికులు మీరు సొంత బాబాయిని కూడా ఈ విధంగానే చంపి వేరే వాళ్ళ మీద నిన్న మోపి తర్వాత మా నాయకుల మీద నిన్న మోపారు. అట్లాగే మీరు కూడా ఇవన్నీ మీరే చేస్తుంది, మీరే ఒక ప్రయత్నాలు చేసి ఇట్లాంటి ప్రజల్ని ఏదో ఒక మభ్యపెట్టి ఇంకా మరలా మీరు అధికారంలో రావచ్చు కదా. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ హింసకి ఎక్కడ ప్రోత్సహించదు. మీరు ఇంకా హింస రాజకీయాలు శవ రాజకీయాలు మానుకోవాలి. మీరు ఏదన్నా ప్రజల పట్ల మీకు ఏమైనా అభిమానం ఉంటే అసెంబ్లీకి మీరు మాట్లాడుకోవాలి. అసెంబ్లీలో చర్చించండి. ప్రజల పట్ల మీరు చేస్తే అంతా అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కూడా పాల్గొనాలి. కానీ ఈరోజు ఉంటే ప్రజాస్వామ్యం